ఫ్రెండ్స్ ఈరోజు మీకు టెలిగ్రామ్ గురించి కొన్ని ట్రిక్స్ ఇంకా అలాగే హ్యాక్స్ గురించి చెప్తాను. బేసిక్గా వీటినన్నింటి గురించి మీరు తెలుసుకున్నారనుకోండి వాట్సాప్ జోలికి వెళ్ళారనమాట. కంటిన్యూగా టెలిగ్రామ్ యూజ్ చేస్తారు. అలాగే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేయరో వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మొబైల్ ఫోన్లో టెలిగ్రామ్ అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అటువంటి సూపర్ ట్రిక్స్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇక టెలిగ్రామ్లో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి నార్మల్గా మనం టెలిగ్రామ్ యూజ్ చేసి లైవ్లో మనం మాట్లాడింది రికార్డ్ చేసి పంపించుకోవచ్చు. సో మైక్ సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేసి పైకి స్వైప్ చేశామంటే కంటిన్యూస్గా మనం మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది. సెండ్ చేస్తే మన ఫ్రెండ్కి సెండ్ అవుతుంది. కానీ మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే మనం సేమ్ ఇలానే మన వీడియోని కూడా పంపించుకోవచ్చు అనమాట లైవ్లో రికార్డ్ చేసి. సో దానికోసం మనం మైక్ ఐకాన్ మీద క్లిక్ చేశామంటే వీడియో అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే వీడియో ఐకాన్ అనేది మనకు జంప్ అవుతుంది అనమాట. తర్వాత మీరు దాని మీద లాంగ్ ప్రెస్ చేశారనుకోండి వీడియో రికార్డింగ్ అనేది కంటిన్యూస్గా స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైతే వీడియో ఫైల్ ఉంటుందో ఆ కెమెరా ఉంటుందో సో దాన్ని ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు అనమాట. రైట్ సైడ్కి మార్చుకొని రెండింటిని ఒకేసారి విత్ ఆడియోతో సహా రికార్డ్ చేసి పంపించుకోవచ్చు. సో చాలా మందికి ఈ ట్రిక్ అయితే తెలియదు. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యింటే ఖచ్చితంగా దీన్ని మీరైతే ట్రై చేయొచ్చు. తర్వాత మనం టెలిగ్రామ్లో మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, సో దాంట్లో ఫోటో కాకుండా మన వీడియోని సెట్ చేసుకోవచ్చు. బేసిక్గా నాకు తెలిసి ఇది చాలా మందికి తెలియదు, కానీ మీరు చాలా సింపుల్గా మీ వీడియోని విత్ స్టిక్కర్తో సహా ప్రొఫైల్ పిక్చర్గా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత కింద మీకు సెట్ ప్రొఫైల్ పిక్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేశారంటే మీ మొబైల్లో ఉండే వీడియోస్, అంటే మీరు ముందే వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి సెట్ చేసుకోవడానికి. సో ఆ వీడియోస్ అన్ని కనిపిస్తాయి. సో దాంట్లో నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని సో దాని సైజ్ తగ్గించి మీకు ఎంత సైజులో కావాలో అంత సైజ్ సెట్ చేసుకొని సో దాంట్లో మీరు స్టిక్కర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. మీకు స్టిక్కర్ ఆప్షన్ ఉంటుంది కదా కీబోర్డ్లో, సో దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన స్టిక్కర్ని సెలెక్ట్ చేసుకొని ఆ సర్కిల్లో సెట్ చేసేసి మీరు సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మీకు ప్రొఫైల్ పిక్చర్గా ఒక వీడియో అయితే సెట్ అవుతుంది అనమాట. సేమ్ ఇలానే మీరు ఎన్ని వీడియోస్ అయినా సరే సెట్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ పిక్చర్గా టెలిగ్రామ్లో. సో చాలా మందికి తెలియదు, ఖచ్చితంగా మీరు ఇప్పుడే సెట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక తర్వాత మనలో చాలా మంది టెలిగ్రామ్ యూజ్ చేసి మెసేజ్ అనేవి కంటిన్యూస్గా పంపించుకుంటూ ఉంటారు కదా. అయితే ఏదైనా సరే మెసేజ్ పంపించినప్పుడు దాంట్లో ఒక చిన్న లెటర్ తప్పిపోయింది అనుకోండి, సో దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే స్టార్ పెట్టేసి పంపిస్తూ ఉంటాం కదా. సో అలా చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మనం ఏదైతే టైప్ చేశామో దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు పైన పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది, అంటే ఎడిట్ ఆప్షన్ అనమాట. సో దాని మీద క్లిక్ చేసి మనం ఏదైతే తప్పుగా టైప్ చేశామో దాని దగ్గరికి వెళ్ళేసి టోటల్గా ఎడిట్ చేసి మళ్ళీ పంపించుకోవచ్చు అనమాట. బట్ మీరు పంపించిన తర్వాత కింద మీకు ఎడిటెడ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మనం మాటికి పంపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్గా ఈ ట్రిక్ని యూజ్ చేసి మనం తప్పుగా టైప్ చేస్తే దాన్ని సరి చేసి పంపించుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా మనం మెసేజ్ చేసేటప్పుడు మన ఫొటోస్ కూడా సెండ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఫొటోస్ వాళ్ళు సేవ్ చేసుకోకూడదు అనుకుంటే, ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలి అనుకుంటే దానికి ఒక టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఏదైతే మనం ఫోటో సెలెక్ట్ చేస్తామో దాని కింద మనకు టైమర్కి సంబంధించిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేసి మీరు 10 సెకండ్స్ 5 సెకండ్స్ 1 సెకండ్ అనేది సెలెక్ట్ చేసి సెండ్ చేయాలి. సో ఫస్ట్ టైం వాళ్ళు చూస్తారు, సెకండ్ టైం మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మీకు ఒక యానిమేషన్ అయితే కనిపిస్తుంది ఆ ఫోటో డిలీట్ అయ్యే విధంగా. సో చూడవచ్చు ఇక్కడ. సో ఇలా మీరు ఆటోమేటిక్గా ఏదైనా సరే ఫోటో పంపించిన తర్వాత డిలీట్ అవ్వాలి అనుకుంటే ఆ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత మనలో చాలా మంది ఏం చేస్తారంటే చాటింగ్ చేసిన తర్వాత ఆ హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేస్తూ ఉంటారు, అంటే క్లియర్ చేస్తూ ఉంటారు. సో దానికోసం ఏం చేస్తారంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లియర్ హిస్టరీలోకి వెళ్తారు కదా, అక్కడ క్లిక్ చేసి టోటల్గా రిమూవ్ చేసుకుంటారు. అయితే అలా కాకుండా మనం చాటింగ్ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత దాంట్లో ఉండే చాట్ మొత్తం డిలీట్ అయ్యే విధంగా మనం షెడ్యూల్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లియర్ హిస్టరీ మీద క్లిక్ చేశారంటే బాటంలో మీకు ఆటో డిలీట్ మెసేజ్ ఇన్ దిస్ చాట్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే 24 అవర్స్ 1 వీక్ 1 మంత్ ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా 24 అవర్స్ అయింది అనుకోండి, సో అందులో ఉండే మెసేజ్ మొత్తం డిలీట్ అవుతాయి అనమాట. తర్వాత మీలో చాలా మంది టెలిగ్రామ్ యూజ్ చేస్తూ కూడా చేసే ఒక పెద్ద తప్పేంటో తెలుసా? మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోవడం. బేసిక్గా చెప్పాలంటే జాయిన్ అవ్వమని చెప్పడానికి రీజన్ ఏంటంటే మీకోసమే. సో మీ టైం అనేది సేవ్ అవుతుంది, మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. బేసిక్గా దీంట్లో నేనేం చేస్తానంటే రెగ్యులర్గా అమెజాన్లో మంచి డిస్కౌంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో వాటి లిస్ట్ మొత్తం తీసుకొని మంచి డిస్కౌంట్ ఉన్న ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి దీంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఆ ఛానల్లో ఉన్నారనుకోండి మీకు అప్డేట్ వస్తుంది. ఒకవేళ ఆ ప్రోడక్ట్ మీకు యూజ్ అయితే మంచి డిస్కౌంట్లో ఉంటే మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. సో టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో
అందుకోసమే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. ఇక వీటితో పాటుగా నాకు టెలిగ్రామ్లో నచ్చింది ఏంటి అంటే మనకు నచ్చినట్లుగా మన ఫేవరెట్ కలర్ని మనం కస్టమైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్లో మన ఫోటో సెట్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటి కోసం మీరు చేయాల్సింది 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చార్ట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మెసేజ్ టెక్స్ట్ సైజ్, ఫస్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ సైజ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. తర్వాత చేంజ్ చార్ట్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సెట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, కలర్స్ ఇంకా అలాగే ప్యాటర్న్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ సెట్ ఏ కలర్ ఉంటుంది, టాప్లో సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసేసి మీరు మీ ఫోటోని మీ చార్ట్ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ఇక అలాగే కలర్ థీమ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు మీ ఫేవరెట్ కలర్ని థీమ్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డార్క్, నైట్, సో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు మీ ఫేవరెట్ కలర్ని థీమ్గా సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇక బాటంలోకి వచ్చారంటే మీకు ఆటో నైట్ మోడ్కి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు షెడ్యూల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఒక టైం డేట్ సెట్ చేశారంటే ఆటోమేటిక్గా అది షెడ్యూల్ అవుతుంది. సో ఇలా మీరు టోటల్గా కస్టమైజేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనం చాలా రకాల స్టిక్కర్స్, ఎమోజీస్ అనేవి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం కదా. అయితే స్టిక్కర్స్ పరంగా మనం భయపడాల్సిన అవసరం లేదు, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మనకు కొన్ని వేల స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి. సో స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళారంటే చూడొచ్చు, ఇక్కడ మనకు ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసేసి మీరు సింపుల్గా యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇక అంతేకాకుండా ఏదైతే స్టిక్కర్ ఉంటుందో సో దాని యానిమేషన్ మీరు చూడాలనుకుంటే సింపుల్గా లాంగ్ ప్రెస్ చేసి ఇలా స్వైప్ చేసుకుంటూ వెళ్తే టోటల్గా ఆ స్టిక్కర్కి సంబంధించిన యానిమేషన్ మనకు పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇలా యానిమేషన్ని చూసి మనకు నచ్చిన స్టిక్కర్ని మనం సెండ్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా ఏదైతే ఎమోజీని మీరు పర్టికులర్ టైంలో సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎమోజీని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే ఇక్కడ మీకు సెండ్ స్టిక్కర్, సెండ్ వితౌట్ సౌండ్ అని ఉంటుంది. అలాగే షెడ్యూల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీంట్లోకి వెళ్ళారంటే మీకు డైరెక్ట్గా డేట్ ఇంకా అలాగే టైం అనేది కనిపిస్తుంది. ఆ పర్టికులర్ టైం ఇంకా అలాగే డేట్ సెట్ చేసి సెండ్ చేశారంటే ఆ టైంలో మనకు ఆ ఎమోజీ అనేది, ఆ స్టిక్కర్ అనేది సెండ్ అవుతుంది అనమాట. సేమ్ అలానే మీరు చూసుకుంటే ఎమోజీలో కూడా మనం సింగిల్ ఎమోజీ సెండ్ చేశామంటే దానికి సంబంధించిన యానిమేషన్స్ అనేవి చాలా యూనిక్గా కనిపిస్తాయి. సో వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా స్టిక్కర్స్ ఇంకా అలాగే ఎమోజీ పరంగా అయితే మాత్రం చాలా మంచి ఫీచర్ అయితే ఉంది మన టెలిగ్రామ్లో. సో వీటిని కూడా మీరు ఖచ్చితంగా యూస్ చేయండి. మనం టెలిగ్రామ్లో ఫొటోస్ సెండ్ చేసుకుంటూ ఉంటాం, వీడియోస్ అనేవి సెండ్ చేసుకుంటూ ఉంటాం, అది అందరికీ తెలుసు. కానీ ఫొటోస్, వీడియోస్ని మనం సెండ్ చేసేటప్పుడు సింపుల్గా గ్యాలరీలో సెలెక్ట్ చేసి సెండ్ చేస్తూ ఉంటాం కదా. కానీ వాటిని మనం ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా టోటల్గా కస్టమైజ్ చేయొచ్చు. అంటే దానికి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట టెలిగ్రామ్ని యూజ్ చేస్తే. బేసిక్గా మీరు ఇక్కడ ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాటంలో మీకు పెయింట్కి సంబంధించిన సింబల్ అయితే కనిపిస్తుంది, అంటే ఎడిట్ ఆప్షన్ అనమాట. సో అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు స్టిక్కర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టిక్కర్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన స్టిక్కర్ని సెలెక్ట్ చేయొచ్చు. సో దాన్ని ఏదో ఒక పక్క సెట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇక్కడ మీకు మాస్క్ సంబంధించిన ఒక సింబల్ అయితే కనిపిస్తుంది బాటంలో. సో దాంట్లోకి వెళ్ళేసి మీకు నచ్చినట్లుగా మీరు ఇక్కడ ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఏవైనా సరే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసేసి ఒక యూనిక్ లుక్లో మీ ఫొటోస్ని మీరు సెండ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే మీరు వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దాన్ని కూడా సేమ్ ఇలానే ఎడిట్ చేయొచ్చు, స్టిక్కర్స్ అనేవి యాడ్ చేయొచ్చు. హెచ్డి ఫార్మాట్లో పంపించాలా, స్మాల్ సైజ్లో పంపించాలా, ఒక టైమర్ సెట్ చేసి పంపించాలా, సో ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. సో నార్మల్గా మీరు సెండ్ చేసే బదులు ఒక చిన్న ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి పంపిస్తే కొంచెం యూనిక్గా ఉంటుంది కదా. సో అందుకోసమే ఈ ఫీచర్స్ మీకు చాలా యూజ్ అవుతాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఈ టెలిగ్రామ్లో మనం సీక్రెట్ చాట్ అనేది చేయొచ్చు. ఏదైతే మనం మెసేజ్ చేస్తూ ఉంటామో అవి ఎన్క్రిప్టెడ్లో ఉంటాయి అనమాట. సో మనం మాటికి మెసేజ్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ టైం సెట్ చేసి మనం చాట్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా అవతల వ్యక్తి చాట్లో ఉంటుంది కదా, ఆ మెసేజ్ అన్ని డిలీట్ అవుతూ ఉంటాయి అనమాట. దీనికోసం మనం చేయాల్సింది ఇక్కడ మనకు బాటంలో పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేశామంటే న్యూ సీక్రెట్ చాట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎవరితో అయితే సీక్రెట్ చాట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు మెసేజ్ అనేవి పంపించడం స్టార్ట్ చేయాలి. అలాగే మీ డీపీ ఏదైతే ఉంటుందో సో దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు టైమర్ అనేది సెట్ చేయమంటుంది. సో ఎన్ని సెకండ్స్ మీరు సెట్ చేస్తే ఆ మెసేజ్ అన్ని సెకండ్ల తర్వాత ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెసేజ్ అనేవి పంపిస్తున్నాను ఒక టైం సెట్ చేసేసి. సో పక్క మొబైల్లో మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా మనం డిలీట్ చేయకుండానే డిలీట్ అవుతాయి అనమాట. సో ఇది కూడా నాకు తెలిసి కొన్ని టైమ్స్లో చాలా యూజ్ అవుతుంది. మన మెసేజ్ వేరే వాళ్ళు
స్టోర్ చేసి అంటే సేవ్ చేసి పెట్టుకోకుండా. తర్వాత టెలిగ్రామ్లో మనకు చాలా మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అయితే వీటిలో కొన్ని మెసేజెస్ అనేవి మనం సేవ్ చేసుకోకుండానే క్లియర్ చాట్ కొట్టేసి మొత్తం డిలీట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఏదైతే మనకు పర్టికులర్ మెసేజ్ కావాలో సో డిలీట్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటామో వాటిని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తిరిగి చూసుకోవచ్చు. సో దీనికోసం మనం చేయాల్సింది ఆ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు పైన ఫార్వర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేశామంటే మనకు సేవ్ మెసేజెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా దాంట్లోకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇక మన హోమ్ స్క్రీన్లో సేవ్ మెసేజెస్కి సంబంధించిన ఒక కొత్త ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనం ఏవేవైతే సేవ్ చేసుకుంటూ ఉంటామో ఆ మెసేజెస్ మొత్తం కనిపిస్తాయి. సో అక్కడ నుంచి మనం కావాల్సిన టైంలో చూసుకోవచ్చు. సో ఇది కూడా చాలా మందికి తెలియక అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఖచ్చితంగా దీన్ని మీరు ట్రై చేయండి. అంతేకాదు మనం టెలిగ్రామ్లో చిన్న చిన్న గేమ్స్ ఆడి టైం పాస్ కూడా చేయొచ్చు అనమాట. సో దీనికోసం మనం @GameBot అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో గేమ్స్ అయితే కనిపిస్తాయి. సో వీటిని ట్యాప్ చేసేసి ప్లే అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే ఆ గేమ్ అనేది ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీకు టైం పాస్ అవ్వకపోతే దీని నుంచి మీకు రెస్పాన్స్ తక్కువగా వస్తూ ఉంటే సో మీరు ఇలా గేమ్ ఆడి టైం పాస్ చేయొచ్చు. దీనికోసం సపరేట్గా మళ్ళీ మీరు గేమ్స్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే నాకు తెలిసి ఒక 2 గేమ్స్ అయితే ఉన్నాయి. మేబీ తర్వాత మనకు మరిన్ని గేమ్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి టెలిగ్రామ్లో మీరు ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. వాటిలో సపరేట్ మెంబర్స్ని యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఫ్యామిలీ అని ఒక ఎక్స్ట్రా ట్యాబ్ అయితే మీకు కనిపిస్తుంది. సో దీన్ని మనం క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్. 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు ఫోల్డర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీ ఫోల్డర్ నేమ్ అనేది సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఫ్రెండ్స్ అని సెట్ చేస్తున్నాను. తర్వాత కింద యాడ్ చార్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీకు ట్యాబ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట, అంటే చూసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మళ్ళీ మీరు ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు, వర్క్ అని. సో వర్క్లో ఎవరెవరైతే ఉంటారో సో వాళ్ళ లిస్ట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు డిఫరెంట్ ట్యాబ్స్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. మాటికి వాళ్ళ నేమ్ అనేది సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జాంపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఫ్యామిలీ ఫోల్డర్లోకి వెళ్తారు. వర్క్ అనుకోండి, వర్క్ ఫోల్డర్లోకి వెళ్తారు అనమాట. ఇది కూడా ఒక రకంగా టైం సేవింగ్ ఫీచరే. ఖచ్చితంగా దీన్ని మీరు ట్రై చేయండి. సో ఓవరాల్గా ఇవి నాకు టెలిగ్రామ్లో నచ్చిన బెస్ట్ ట్రిక్స్. మీకు కూడా చాలా వరకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. సో యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మర్చిపోకుండా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.